హలో ఆల్. ఈరోజు నేను లేట్గా లేసాననమాట. ఒక 8 అలా లేసాను. మార్నింగ్ మా హస్బెండ్ 9 అలా వెళ్ళాలన్నమాట. సో అందుకనేసి త్వరగా టిఫిన్ ఏదైతుంది అని ఆలోచిస్తుంటే చిత్రాన్నం త్వరగా అయిపోతుంది కదా. సో అందుకనేసి చిత్రాన్నం చేసేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయి చేశానన్నమాట. త్వరగానే అయిపోయింది. బట్ నేను పప్పులు మార్చేసానన్నమాట. దీనికి మా హస్బెండ్ ఒక 10 మినిట్స్ క్లాస్ పీకాడనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది లవ్ మ్యారేజ్. 1 ఆర్ 1.5 ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. నేను మ్యారేజ్ అయ్యి నుంచి నాకు ఈ రైస్ కూడా మ్యారేజ్ అయ్యే కొత్తలో నాకు ఈ రైస్ కూడా నాకు పెట్టడం రాదు. అంటే మా మమ్మీ వాళ్ళు నేను బెంగళూరులోనే 6 ఇయర్స్ ఉండేదాన్ని పీజీలో. ఆ ఇంటికి వెళ్తే మా మమ్మీ కిచెన్ లెగ్గున అలో చేసేది కాదు. ప్లేట్ నా ముందర తెచ్చి పెట్టేది, ఏం కావాలో అది చేసి. బట్ మ్యారేజ్ అయిన తర్వాత చేయాలి కదా. సో అందుకనేసి పెళ్ళైన కొత్తలో నేను రైస్ మార్చేసానమాట. చేసేకి వెళ్ళి పాపం మా అత్తగారు అన్నీ నేర్పించారు నాకు. ఇప్పుడైతే ప్రతి ఒక్కటి చాలా పేషెన్స్ అనమాట. మా అత్తమ్మకి చాలా అంటే చాలా ఓపికగా నాకు అన్నీ నేర్పించారు. అమ్మ ఏంటో ఈరోజు ఇలా అయిపోయింది, త్వరగా అయిపోవాలి అనేసి బాబు వేరే లేసేసారనమాట ఈరోజు మా బాబు. సో అందుకనేసి త్వరగా అయిపోవాలి అనేసి ఇలా చేశాను. మా హస్బెండ్ 10 మినిట్స్ క్లాస్ పీకారు. ఎందుకు నీకు అంత ఆత్రం, నిదానంగానే చెయ్యి, ఏం పర్లేదు, చాలా ఆత్రం పడతావు అని అంటున్నారు. సో మూడ్ ఆఫ్ అయిందనమాట ఈరోజు నాకే. మీరు కూడా మీ హస్బెండ్ ఇలానే అన్నారా ఎప్పుడన్నా? ఏమన్నా ఇది ఎడవట్ అయితే నాకు ఇలా అయిందనమాట, మీతో షేర్ చేసుకోవాలి అనేసి ఈ వీడియో పెడుతున్నాను. బట్ అయినా అవుతుంది ఎప్పుడన్నా వంటికి వచ్చే కిచెన్లో ఇలాంటి ఎడవంట్లు. బట్ ఇవన్నీ చూసి చూడనట్లు ఉండాలి అంతే మనము.